ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. తల్లిదండ్రులు అందరికీ కూడా బిడ్డల మీద ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక ఉద్దేశం ఏంటి అంటే వారిని ప్రయోజకులుగా చేయాలి అని, వారిని ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టాలని. కనుకనే ఏం చేస్తుంటారు, వారి కొరకు మంచి స్కూల్ని వారు ఎన్నుకుంటూ ఉంటారు కదండి. ఆ స్కూల్లో ఎన్ని లక్షల రూపాయల ఫీజు అయినా కూడా ఆ డబ్బులు కట్టి ఆ బిడ్డలు చదివిస్తూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో మీరు గమనించండి, లక్షల రూపాయలు దారబోసి చదివించిన పిల్లలు కూడా ఉద్యోగం లేకుండా, ప్రయోజనం లేకుండా ఇంట్లో ఖాళీగా ఉన్నవారు ఈ రోజుల్లో లేరంటారా? కష్టపడి బిడ్డల కోసం ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివించిన తర్వాత వారు భ్రష్టులైపోయినటువంటి కుటుంబాలు కనబడడం లేదా? మన పిల్లలు బాగా చదవాలంటే శ్రీ చైతన్యలో టెక్నో స్కూల్లో చేరుస్తుంటాం, నారాయణ స్కూల్లో చేరుస్తుంటాం, లేకుంటే ఒక మంచి కాన్వెంట్లో చేర్పిస్తుంటాం. అవన్నీ తప్పు కాదు, మంచిదేనండి. అయితే నీ బిడ్డలు జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి అంటే, తెలివి వారికి కావాలి అంటే, వారు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అంటే, వీటన్నిటికన్నా కూడా ముందు మీరు చేయాల్సిన ప్రాముఖ్యమైన కార్యం ఏంటో తెలుసా? చదువుతాను, గమనించండి. కీర్తనలు 111వ అధ్యాయము 10వ వచనము. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముందు మీ బిడ్డలకి దేవుని భయం ఉందా? దేవుని భక్తి ఉందా? ప్రార్థన చేస్తున్నారా పిల్లలు? ఉదయకాల సమయంలో నిద్ర లేచిందే వారికి ప్రార్థన చేసే అలవాటు నేర్పించండి. అనుదినము బైబిల్ గ్రంథం చదివేటటువంటి అలవాటు నేర్పించండి. స్కూల్ నుంచి రాగానే ట్యూషన్కి పంపిస్తూ ఉన్నారు, ఉదయం లేగానే మళ్ళీ చదవమంటున్నారు. ఎంత శ్రద్ధ వహిస్తున్నారు మీరు? తప్పని నేను చెప్పడం లేదు, మంచిదే. కానీ దేవుని భయము భక్తి ఆ బిడ్డలకు ఉన్నప్పుడే దేవుడు ఆ బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు, ఆ బిడ్డల్ని దేవుడు దీవిస్తాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము అధికము కాదని బైబిల్లో రాయబడింది. ప్రియులారా, ముందు దేవుని భయం నేర్పించండి, దేవుని యందు భయభక్తులు నేర్పించండి, దేవుని వాక్యాలు కంఠస్థ చేయించండి. రోజు వారు బైబిల్ చదివేలాగా వారిని ఎంకరేజ్ చేయండి. ప్రియులారా, దేవునికి నీ బిడ్డలు భయపడగలిగితే నీ బిడ్డల్ని దేవుడు ఎక్కడ ఉంచుతాడో తెలుసా? దేశం యొక్క ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు నిలబెడతాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక. ప్రియ పరలోకపు తండ్రి, మా బిడ్డలు మీ యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా ప్రభా వారిని పెంచుటకు మాకు కృప దయచేయమని. బాలుడు నడవలసిన త్రోవలో వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభా మీ యందు భయభక్తులు కలిగిన ఆయన బిడ్డలను పెంచడానికి మాకు కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.